కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. గత వారం కొన్ని విశ్వాసాల గురించి ఆపేశాం. ఎన్ని విశ్వాసాల గురించి తెలుసుకున్నాం? మొన్న నాలుగేనా? చూడండి, మూలవాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సెలవు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో విశ్వాసములను గురించి తెలియజేయబడతా ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంటే అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గత వారంలో మనం తెలుసుకున్నాం విశ్వాసం అంటే ఏంటి. దేవుడు నరరూపిదారిగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన మన కొరకు మన పాపల నిమిత్తము సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడని, పునరుత్థానుడయ్యాడని, త్వరలో రాబోతున్నాడని నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యమని, తను వెతికే వారికి ఫలము దయచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే విశ్వాసం ఎలా కలుగుతుంది అని మనం తెలుసుకున్నాము. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. అది ఏ మాటలు వినాలి? దేవుని గురించిన మాటలు వినాలి. దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాపాలను సిలువలో పాప పరిహారార్థం చెల్లించి యజ్ఞమై యాగమై మరణించి తిరిగి లేచి త్వరలో రాబోతున్నాడనే విషయాన్ని గమనించాలి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విశ్వాసాల గురించి చెప్పాం. విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, విజయకరమైన విశ్వాసాన్ని గురించి చెప్పుకొచ్చాం. ఎన్ని చెప్పుకున్నాం? 4 విషయాలు చెప్పండి. విశ్వాసము పుస్తకాల్లో రాసుకోవాలి. కాగితాలు రాసుకుంటే మా కాగితం అక్కడ పెడతాం, మళ్ళీ పోద్ది. విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, విజయకరమైన విశ్వాసాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఎన్ని విశ్వాసాలని చెప్పాను మీకు? మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పాను? 10 చెప్పాను కదా. 10లో 3 అయినాయి. ముగించేస్తాను, త్వరగా చెప్పేసి ముగించేస్తా. 10:30 అయిపోతుంది. అయితే నిష్కపటమైన విశ్వాసము, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. హల్లెలూయా. ఏముందంట? నిష్కపటమైన విశ్వాసం, కపటము లేనిది. పైకి మంచివారిగా ఉండి లోపల విషాన్ని దాచుకునేవారు. అలాంటి విశ్వాసాన్ని గురించి ఆయన చెప్పడం. నిష్కపటమైన విశ్వాసం, కపటము లేని విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడు. ఈ నిష్కపటమైన విశ్వాసం ఎలా కలుగుతుంది మనిషికి? చూడండి, అదే తిమోతి పత్రిక 2వ తిమోతి 1:5లో ఒక చక్కని మాట చెప్తాడు ఆయన. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని
నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృపతో జతకలవాడనై ఉన్నాను. ఆ విశ్వాసము ఎక్కడో ఎవరిదుందంట? ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించను, అది నీ యందును వసించుచు ఉన్నది. హల్లెలూయా. ఎవరిలో ఉందంట నిష్కపటమైన విశ్వాసము? అవ్వలో అయిన లోయలో, తల్లి అయిన యునీకేలో, ఇద్దరిలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము నీలో వసించుచూ ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ నుంచి వచ్చిందండి? అవ్వ దగ్గర నుంచి వస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించగలిగారా మనం? ఆ నిష్కపటమైన విశ్వాసము అవ్వ దగ్గర నుంచి వచ్చింది, తల్లి దగ్గర నుంచి వచ్చింది. తల్లి కుమారుడికి నేర్పింది. కుమారుని గురించి, తల్లిని గురించి, అవ్వని గురించి దైవజనుడు చెబుతున్నాడు. ఆ నిష్కపటమైన విశ్వాసము అక్కడ నుంచి వచ్చింది. నీ యందున్న విశ్వాసము నీ బిడ్డల్లోకి రావాలి. ఏమండి, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అయ్యా, అబ్రాహాము గురించి అంటాడు, నీ తర్వాత నీ పిల్లలకి నన్ను గురించి చెప్తావని నాకు తెలుసు అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిష్కపటమైన విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలో చూసా, నీ తల్లి అయిన యునికేలో చూసా, ఇప్పుడు నీలో చూస్తున్నా, అది వసించుచూ ఉన్నది అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఏ విశ్వాసం నీ బిడ్డలు కలిగి ఉన్నారు, దేవుడు ఏమంటున్నాడు మనల్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి చూడండి ఏమంటున్నాడు? అది నీ యందును వసించుచూ ఉన్నది. మనం చేసే భక్తి, మనం చేసే విశ్వాసం మనలోనే కాదు, మన బిడ్డల్లో కూడా ఉండేటట్టుగా ఉండాలి. దైవజనుడు చెబుతున్నాడు, నీ యందు ఆ విశ్వాసం కనపడతా ఉంది అని. అది నిష్కపటమైన విశ్వాసము, కపటము లేని విశ్వాసం. మనము వస్తాం, బైబిల్ పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని దేవుని సన్నిధికి వస్తాం, మనంత భక్తి పరులు లేనట్టుగా వస్తాం. ఏ విశ్వాసం మనలో ఉందో? అల్ప విశ్వాసిగా వస్తున్నావో, విశ్వాసిగా వస్తున్నావో, లేదంటే గొప్ప విశ్వాసంతో వస్తున్నావో, విజయకరమైన విశ్వాసంతో వస్తా ఉన్నావో, నిష్కపటమైన విశ్వాసంతో నువ్వు వస్తా ఉన్నావో, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. చూడండి, ఎన్నైనా ఇప్పుడు 5 అయినాయి. 6వ చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజకరము. కార్య సాధకమగు విశ్వాసం కూడా ఉందంట. ఏ కార్యాన్నైతే నువ్వు తలపెట్టి విశ్వాసంతో మొదలు పెడతా ఉన్నావో ఆ కార్యము సాధకం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు అనే ఒక ఆమెను మనం చూస్తాం. తన తండ్రి పెంచుకుంటా ఉన్నాడు మొర్దుకై బిడ్డని. యూదులందరినీ హామాను అనేవాడు సంహరించి వేస్తున్నాడు, యోధా జాతిని నశింపు చేయాలని. తండ్రి ఒక ఆలోచన చెప్పాడు కుమార్తెకి, అమ్మా, ఈ రీతిగా మనం చూస్తూ ఉంటే మన జాతి నశించిపోతూ ఉంటే, యూదా జాతి, కాబట్టి నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏ విధము చేతైనా దేవుని సన్నిధిలో నువ్వు ఉండి, ఆ రాజరికంలో ఒక రాణిగా నువ్వు ఉండి ఈ శాసనాన్ని రద్దుపరిచి మన యోధా జాతిని రక్షించు అని అన్నాడు. ఒక యవ్వనస్తురాలు బయలుదేరి రాజా
కోటకు వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఆ కార్యాన్ని సాధకపరిచేంత వరకు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. హతాకుతో కబురు పెడుతుంది, అయ్యా నేను చాలా ఇబ్బందిలో ఉన్నాయి, ఇక్కడ నేను నా పనికెత్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీరు కూడా అక్కడ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంది. కార్యాన్ని సాధకం చేసే విశ్వాసం మనలో ఉంటే మనం ఏం చేయాలి? ఉపవసించి ప్రార్థిస్తే ప్రభు తప్పక మనం తలపెడుతున్న కార్యాన్ని సాధకం చేస్తాడు ఆయన. హల్లెలూయా. కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. కార్యాన్ని నువ్వు సాధించాలి అని అనుకున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తప్పక ఆ కార్యము జరుగుతుంది. హల్లెలూయా. కార్య సాధకమగు విశ్వాసము ఎన్నైనా ఇప్పుడు చెప్పండి? ఒకటే చెప్పాలి. ఒకటే విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, విజయకరమైన విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము, కార్యసాధకమగు విశ్వాసము. హల్లెలూయా. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. శరీర విషయములో దూరముగానున్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం మనలో ఉంటే దేవుడు ఆనందిస్తాడు. దైవజనుడు అంటా ఉన్నాడు, అయ్యా మీ స్థిర విశ్వాసాన్ని చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ రీతిగా మన విశ్వాసాలు ఉండాలి. ఏదో విశ్వసించాంలే, బాప్తీసం తీసుకున్నాంలే, ఆదివారం ఆరాధనకి వెళ్తే సరిపోద్దులంటే కుదరదు. ఏ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో చూసుకోవాలి. ఏమంటున్నాడు అక్కడ? స్థిరమైన విశ్వాసం. స్థిరమైన విశ్వాసం. షడ్రక్ మిషక్ అబేద్నెగో అనేవారు ఉన్నారు. రాజుగారు ఒక ప్రతిమను చేసి దాన్ని మొక్కమన్నారు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? మేము మొక్కం. ఓ రాజా, ఆ ప్రతిమకు మేము మొక్కం. మేము సేవించుచున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సమర్థత కలిగిన దేవుడు, సర్వము చేయగల సమర్థత మా దేవునిలో ఉంది. ఈ మండుచున్న అగ్నిగుండంలో నువ్వు పడవేసినా సరే మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కం. స్థిరమైన విశ్వాసం అంటే ఏంటి? అటు ఇటు కదలకుండా ఉండేది. ఆ స్థిరత్వాన్ని కలిగి ఉన్నారు. నువ్వు పడేయి, అగ్నిలో మేము కాలిపోయినైనా కాలిపోతాం, కానీ ఆ ప్రతిమకు మాత్రం మేము మొక్కం. అలాంటి స్థిరమైన చూడండి. ఎవరన్నా ఆరాధన చేసేటప్పుడు కొంతమంది వచ్చి మనల్ని హింసించడానికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? బేబే ఊరికే వచ్చాము, ఏం జరుగుతుంది చూస్తానికి అనుకుంటాం. కానీ అడే గన్న పట్టుకొని కాల్చేస్తామని అంటే మేము క్రైస్తవులోనే ఎవడో నిలబడ్డాం. కానీ వీరిలో ఉన్న స్థిర విశ్వాసం ఏంటి తెలుసా? రాజుని ధైర్యంగా రాజు అని పేరు పెట్టి పిలుస్తున్నారు వాళ్ళు పిల్లలు. మళ్ళీ ఓ రాజా, మా దేవుడు సర్వము చేయగల సమర్థత కలిగిన వాడు, ఈ మండుచున్న అగ్నిగుండం నుండి తప్పించినా తప్పించకపోయినా మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కం అన్నారు. అంతటి స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి. ఏదో అవసరాలు తీరేటప్పుడు, ఆరోగ్యాలు బాగుపడిన తర్వాత, అక్కర్లు తీరిపోయిన తర్వాత చేసే విశ్వాసం కాదు. స్థిరమైన విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే ప్రభువు మనల్ని చూసి ఆనందిస్తాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23. ఏంటి యాకోబు పత్రిక దొరకలేదా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును
అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అతడి విశ్వాసము పరిపూర్ణమైనదంట. ఎవరిది? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినని, క్రియల మూలముగాను అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేరబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిందంట. కార్యాన్ని కలుగు చేసింది, కార్యసిద్ధి కలుగు చేసింది అతని విశ్వాసం. అంతేకాదు, అతని విశ్వాసము పరిపూర్ణమైనది. అక్కడ రెండు విశ్వాసాలు అతను కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. కార్యసిద్ధి కలుగు చేసింది, పరిపూర్ణమైంది. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకొచ్చి బలిమ్మన్నప్పుడు ఆయన క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణముగా ఉన్నదని గ్రహించాను కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఏముంది చెప్పండి? మనకేదో కొదువు వచ్చింది, అవసరత తీరలా, ఎన్ని సనుక్కుంటామో దేవుని గురించి కదా. ఇవ్వగా వృద్ధాప్యంలో ఇచ్చిన కుమారుణ్ణి తీసుకొచ్చి బలిమ్మంటాడేంటి? ఇంతకాలానికి ఏదో పుట్టక ఒక బిడ్డ పుట్టాడు, సంతోషంలో ఉన్నాం అనుకుంటే ఆ బిడ్డను తీసుకొచ్చి బలర్పించమంటా ఉన్నాడని సనుక్కోలేదు. అతడు క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు పొందాడట. అతని క్రియల మూలముగా కార్యసిద్ధి కలుగు చేసిందంట, పరిపూర్ణమైనదంట అతని విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని విశ్వాసాలను గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కార్యసిద్ధి కలుగు చేసింది, పరిపూర్ణమైనది అబ్రహాము విశ్వాసం. మన విశ్వాసం ఎలా ఉంది చెప్పండి? ఏ రీతిగా మనం ఉంటా ఉన్నాం? మొదటి పేతురు పత్రిక ఎన్నైనా ఇప్పుడు 2 అయినాయి కదా. ఈ 2 అయ్యాయి 6, 8, 9 అయినాయి. చూడండి, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. హల్లెలూయా. ఏంటంట విశ్వాసము? అమూల్యమైనది. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా. శోధనలో ఉన్నవాడికి కలిగేది అమూల్యమైన విశ్వాసము. ఆ విశ్వాసం కలిగి ఉంటే ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తుందంట? మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమయ్యేది నీ అమూల్యమైన విశ్వాసమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. నీకు శోధన వచ్చింది, దేవుడు నీకు మెప్పు ఘనత కలుగు చేస్తున్నాడని, అది కారణమవుతుందని మెప్పు మహిమ ఘనత ఏంటంటే అమూల్యమైన విశ్వాసం ఎలా వస్తుంది? శోధింపబడిన వారికి. హల్లెలూయా. అదే అంటా ఉన్నాడు, మీకు
మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమయ్యేది అమూల్యమైన విశ్వాసము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మనం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచూ ఉన్నాను అని అంట. క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచూ ఉన్నాడు. స్థిరత్వాన్ని కలిగి ఉండే విశ్వాసము ఆనందమును కలుగు చేస్తుందట. చూడండి, చివరిగా ఒక మాట తీసి ముగించుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఎవరంట? కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసాలన్నీ నీకు ఆశీర్వాదకరముగా ఉండబోతా ఉన్నాయి. విశ్వాసము గల అబ్రహాముతో కూడా మీరేమవుతారట? ఆశీర్వదించబడెదరు. హల్లెలూయా. ఏ విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావు? ఈ ఉదయకాలం నీ హృదయ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట రాస్తారు. అక్కడ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. చూడండి, చాలామంది చాలా రకాలుగా వారి విశ్వాసాన్ని కనపరుస్తుంటారు. ఏమండి, మనం అచ్చేయంసలా ఇచ్చేయంసలా ఈ ఆచారాలు ఆ ఆచారాలు అవి ఇవి పెడతా ఉంటారు. కానీ వాటిని మీరు నమ్మద్దు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని నడవండి. అప్పుడు మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఏ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఏ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. విశ్వాసము గల అబ్రహాముతో కూడా మనం ఆశీర్వదించబడాలి అని అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏ రీతిగా విశ్వసించాడో ఆయన ద్వారానే మనం కూడా ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. చూడండి, చెప్పండి, ఒక్కోటి చెప్పండి. ఇప్పుడు విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, విజయకరమైన విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము, కార్యసాధకముగా విశ్వాసము, స్థిరమైన విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము, తర్వాత స్థిర విశ్వాసము, తర్వాత విశ్వాస సంబంధము గల విశ్వాసం, అబ్రహాముతో కూడా కలిగి ఉండే విశ్వాసము, జ్ఞానము కలిగిన విశ్వాసం. ఈ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకునే విశ్వాసం. ఏ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో, ఏ రీతిలుగా ఏ దైవజనులు ఆ విశ్వాసాలను కలిగి దీవించబడ్డారో ఆ రీతిగా మనము కూడా ఉంటూ దేవుని ఆశీర్వాదమును మనము పొందుకొనుదుముగాక. ఆమేన్. అందరూ తల వంచండి, కళ్ళు మూసు.